ఆదిజామ మఠం ఇది. వెనకటి నుంచి ఆదిజామ మఠం అయితే కొన్ని ఏళ్ళు అప్పుడు రథాకాలప్పుడు కొంత ఇది వడగొట్టిండు, నంది ఉండే ఇక్కడ. అంత అద్భుత తమండ తారిజ తండజ బిండజ భిన్నాయక హవాయుక్త హంబాయుక్త మహీరన మానీరన విశ్వమాయ అలంకృత కృతాయుగం త్రేతాయుగం ద్వాపారం కలయుగం. ఇట్లు 18 యుగంత్రములు 18 యుగంత్రములు పుట్టక పుండి నభూమి నచనం తేజో నచం వాయువ నచం విష్ణు నచం బ్రహ్మ నచం చత్రారక సర్వశూన్య నిరాలంబ సింహన చీకటి ఏమీ లేదు, భూమి లేదు, అప్పుడు ఆకాశం లేదు, అగ్ని లేదు, జలము లేదు, ఏది లేకుండా ఒక జలమయం ఒక సముద్రమే ఉండే. సముద్రం లోపల ముత్యమంత నీరు వాడి జగమత్తల కూర పుండు జగజాంబవని ఆది జాంబవంతుడు జన్మించిండు. ఆది జాంబవంతుడు జన్మించిండు. అప్పుడు మొదలు సుడి పుట్టిందట. సుడిలోన పుట్టెను శిక్షంబుగా నున్నట్టు తీరిగా పుట్టి నబ్దిలో శంకు పుట్టింది. శంకులోన ముత్యమంత నీరు వాడి జగమత్తల కూర పుండు జగజాంబవముని జన్మించింది. ఆది జాంబవంతుడే అతడు అర్జన్సు. ఇప్పుడేమో అర్జున్ అంటుండు కానీ అప్పుడు ఆది జాంబవంతుడు అంటారు. ఏ పెద్ద అది పురాణం ఉన్నది సార్. ఇది ఏం పేరమ్మా? నా పేరా వినోద సార్. వినోద. చూడండి అమ్మ ఎంత బాగా చెప్పిందో. ఇదే జాంబవ మఠం. మరి కొదన్పాక వస్తే మీరు తప్పకుండా ఈ జాంబవంతుని మఠం చూడాలి. అమ్మ ఇది విగ్రహం ఎలా పోయింది? ఇది అప్పుడు రథాకాలప్పుడు కొట్లాట్లు మనం చూసినాం బిడ్డ. అయితే ఇప్పుడు నంది ఆమెడల ద్రవ్యం ఉన్నది అని చెప్పిండు చూడు. నంది ఆమెడలంటే ఇప్పుడు మన ఇది వరంగల్ కాడ అది తెలియలే. నంది ఆమెడనంటే ఆమెడ తవ్వుకుంటూ పోయిండ్రట. అప్పుడు ఇది నంది ఇది శిరస్సు పలగొచ్చి చూసిండ్రు అన్నట్టు. నంది ఆమెడలంటే ఆమెడ తవ్విండ్రు కానీ నంది మెడలో చూడలే అట్లా.